మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం సాయంత్రం రహస్యంగా ఈ ఆకును కాలిస్తే మీకు ఉన్న కష్టాలు సమస్యలు కూడా వాటితోనే కాలిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. ఈ ఆకును రేపు మంగళవారం కాల్చటం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు, మీపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంటిలో మనశ్శాంతి కరువయ్యింది. మా ఇంటిలో తరచుగా గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇంటిలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య వస్తుంది. ఇంటిలో అస్సలు ధనం ఉండటం లేదు. రాత్రి అయితే చాలు ఏదో తెలియని భయం మమ్మల్ని పట్టి పీడిస్తుంది. నిద్రలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అనుకునేవారు రేపు మంగళవారం సాయంత్రం ఈ ఆకును కాల్చండి చాలు. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటిలో జరుగుతున్న గొడవలకు, మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీనే. ఒకరి ఏడుపు మీపై ప్రభావం చూపించినప్పుడు, లేదా మీ కుటుంబాన్ని చూసి ఇతరులు ఏడుస్తూ ఉన్నప్పుడు, కుళ్ళుకుంటున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో కొన్ని సమస్యలను మనమే కోరుకుని మరీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. అది ఎలా అంటే, మన ఇంటిలో జరిగిన సంఘటనలు ఇతరులకు చెప్పి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటాము. ఏ కొత్త వస్తువు కొన్నా ఇతరులకు గొప్పగా చెప్పుకోవటం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఇలా గొప్పలు చెప్పుకొని సమస్యలు తెచ్చుకుంటాము. అలాగే పిల్లల గురించి కూడా ఎప్పుడూ ఇతరులకు బాగా గొప్పగా చెప్పుకోకూడదు. మీ పిల్లల గురించి, వారి చదువుల గురించి, వారి సంపాదన గురించి గొప్పగా చెప్పటం వల్ల మీ పిల్లలపై ఇతరుల చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ పిల్లలు కెరియర్లో మంచి స్థాయికి ఎదగలేకపోతారు. ఇలా మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మీపై, మీ కుటుంబ సభ్యులపై నరఘోష పెరిగిపోతుంది. దీని ప్రభావం వల్ల వారి వారి జీవితాలలో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ నరఘోష, నరదృష్టి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరూ కూడా రేపు మంగళవారం సాయంత్రం ఈ ఆకును కాలిస్తే మీపై ఎంత శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది తొలగిపోతుంది. మీ ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇంతకీ ఆ ఆకు ఏమిటో, ఆ ఆకును ఎలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ సనాతన ధర్మం ప్రకారం మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైనది. మంగళవారము హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజిస్తే ఎలాంటి భయాలు ఉండవని, పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం హనుమంతుణ్ణి పూజించిన వారికి హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి దుష్టశక్తి వీరిపై ప్రభావం చూపించదు. అంతేకాదు శనిబాధల నుండి కూడా విముక్తి కలిగిస్తాడు హనుమంతుడు. శ్రీరాముని బంటు ఆంజనేయ స్వామి వారు అంత భక్తి కలిగిన వారు. ఈ భూమండలంలో ఎవరూ లేరని మనందరికీ తెలుసు. అయితే ఓసారి హనుమంతుని భక్తిని పరీక్షించడానికి నారద మహేంద్రుల వారు ఒక పన్నాగం వేశారు. అది ఏమిటో తెలుసుకొని ఆ తర్వాత మంగళవారం ఏ ఆకును కాల్చుకోవాలో తెలుసుకుందాం. అయోధ్యలోని రాజప్రాంగణంలో నారద మహర్షి శ్రీరాముడికి మరియు హనుమంతుడికి గొడవ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం ఓ ప్లాన్ కూడా వేసుకున్నాడు. ఒకరోజు కాశీకి చెందిన ఓ రాజు శ్రీరాముణ్ణి కలుసుకునేందుకు వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు ఓ సహాయం చేయమని అడిగాడట. ఏమి సహాయం చేయాలని నారదుని అడిగితే, మీరు ముందు మాట ఇవ్వండి చెప్తాను అన్నాడు. ఆ కాశీరాజు అప్పుడు సరే అంటాడు. ఆ కాశీరాజుకు ఇలా చెప్పాడు, మీరు అయోధ్య రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత విశ్వామిత్రుణ్ణి తప్ప అందరినీ గౌరవించండి. నారదుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్ళాక అందరినీ గౌరవించి విశ్వామిత్రుణ్ణి ఏమాత్రమూ పట్టించుకోడు. దీంతో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక సూర్యాస్తమయం ముగిసేలోపు
ఆ కాశీరాజు తల నా కాళ్ళ మీద ఉండాలని రాముణ్ణి ఆదేశిస్తాడు. తన గురువైన విశ్వామిత్రుణ్ణి ఆదేశించడానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కాశీరాజు భయంతో హనుమంతుని దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు నేను నిన్ను కాపాడతానని హామీ ఇస్తాడు. తన గురువుకు ఇచ్చిన మాట ప్రకారం కాశీరాజును మట్టు పెట్టేందుకు శ్రీరాముడు బయలుదేరుతాడు. అయితే అదే సమయంలో రాముడిని హనుమంతుడు అడ్డుకుంటాడు. దీంతో రాముడు హనుమంతుడిపై కోపం తెచ్చుకొని ఆంజనేయునిపై బాణాలను సంధిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ఆ బాణాలను స్వీకరిస్తూ రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని జపిస్తాడు. అప్పుడు ఆ బాణాలు హనుమంతుణ్ణి ఏమీ చేయలేకపోతాయి. చివరికి రాముడు హనుమంతుడు కలిసి కాశీరాజును కలిసి తనను విశ్వామిత్రుడిది కాళ్ళ దగ్గర పడవేస్తారు. దీంతో శాంతించిన విశ్వామిత్రుడు తనను వదిలేస్తాడు. ఇదంతా తెలుసుకున్న నారదుడు వారి వద్దకు వెళ్ళి ఇదంతా తానే చేశానని, రామ బాణం గొప్పదా రామ నామం గొప్పదా తెలుసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని రుజువైందని చెప్పాడు. ఈ విధంగా శక్తి కంటే భక్తే ఎక్కువ బలమైందని హనుమంతుడు నిరూపించాడు. ఇక రేపు మంగళవారం సాయంత్రం కాల్చవలసిన ఆకు విషయానికి వస్తే అది కరివేపాకు. అవును, కరివేపాకు రేపు మీ ఇంటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కాల్చటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు, మీరు పడుతున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడానికి మీకు 5 నిమిషాల సమయం పడుతుంది. రేపు మంగళవారం సాయంత్రం ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి ఈ పరిహారం మొదలుపెట్టాలి. సాయంత్రమే చెయ్యాలి ఈ పరిహారాన్ని. ఈ పరిహారానికి 10 కరివేపాకు ఆకులను తీసుకోండి. మీ ఇంటిలో కరివేపాకు చెట్టు ఉంటే దాని నుండి 10 ఆకులను తెంపుకోండి, లేదా విడిగా మీ ఇంటిలో ఉన్న కరివేపాకు ఆకులను 10 తీసుకోండి. ఆ ఆకులను ఒక మట్టి పాత్రలో కానీ గిన్నెలో కానీ వేయండి. ప్లాస్టిక్ దాన్ని వాడకండి. స్టీల్ది కానీ మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో 10 కరివేపాకు ఆకులను వేయండి. వీటితో పాటు 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి కానీ బిళ్ళలుగా కానీ వేయండి. ఇలా వేసి వాటిని కాల్చండి. ఇంటిలోనే కాల్చాలి. ఇలా కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే పొగను మీ ఇంట్లో నలుమూలలా చూపించండి. అన్ని గదుల్లో ఆ గిన్నెను పట్టుకొని తిప్పండి. ఇలా తిప్పటం వల్ల మీ ఇంటిలో మూలమూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది కదా, దానిని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా రేపు మంగళవారం కరివేపాకు ఆకులను ఇంట్లో కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీరు పడుతున్న కష్టాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. అసలు మనశ్శాంతి లేదని బాధపడే వారికి మనశ్శాంతి లభిస్తుంది. ఇలా కరివేపాకు ఆకులను రేపు మంగళవారం సాయంత్రం అనే కాదు, ప్రతి మంగళవారం సాయంత్రం కాల్చడం వల్ల మీకు మంచి జరుగుతుంది. గ్రహ దోషాల నుండి, చెడు ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. సుఖమైన నిద్ర లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కూడా నిలుస్తుంది. చాలామంది కరివేపాకును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే త్వరగా ఎవ్వరూ కరివేపాకును అమ్ముకోరు. ఇంటిలో కరివేపాకు చెట్టు పెంచటం వల్ల మీ ఇంటిలో ధనపరమైన సమస్యలు తలెత్తవు. ఆర్థిక పరంగా బాగా వృద్ధి చెందుతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, ఉద్యోగం లేక బాధపడేవారు ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టును పెంచటం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువవుతాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న కరివేపాకు చెట్టును పెంచటం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. అలాగే రేపు మంగళవారం కరివేపాకు ఆకులను కాల్చటం వల్ల వాటితో పాటు మీ సమస్యలు కూడా కాలి బూడిద అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మర్చిపోకుండా ఈ ఆకులను కాల్చి కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.